హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీ కిచెన్. సమ్మర్ అయిపోయింది కదండి, పిల్లలకి స్కూల్ రీఓపెన్ అయిపోయింది. అలాగే మనకు లంచ్ హడావిడి ఎక్కువ లేకుండా సింపుల్గా ఈజీగా త్వరగా అయిపోయే ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నానండి. ఇదే గార్లిక్ రైస్ అండి. పిల్లలకి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసాను. అలాగే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసానండి. ఆయిల్ వేడయ్యాక అలాగే వెల్లుల్లిని తొక్క తీసేసి సన్నగా ముక్కల్లాగా కట్ చేసేసి ఇందులో వేస్తున్నానండి. ఇందులో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి. చాలా ఈజీగా రెడీ అయ్యే ఈ గార్లిక్ రైస్ ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. తర్వాత అదే స్పూన్తో 1/2 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేస్తున్నానండి. ఈ రెండు బాగా కలిపి మంచి సువాసన వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వాలి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. అలాగే నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని 1/2 కప్ వరకు వేస్తున్నానండి. ఇది నేను ఒక లంచ్ బాక్స్ కోసమే రెడీ చేస్తున్నాను కాబట్టి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తున్నాను. మీకు ఎక్కువ క్వాంటిటీలో చేసిన పని అయితే నేను వేసుకునే క్వాంటిటీకి డబల్గా వేసుకోండి. అలాగే ఆనియన్ కూడా 1/2 కప్ వేసి బాగా కలపాలండి. 5 మినిట్స్ తర్వాత ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న మసూరా రైస్ని పొడి పొడిగా ఉడికించి పెట్టుకున్నానండి. ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే మనం దీన్ని కలుపుతూ ఉడికించుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ అయితే 1/2 స్పూన్ వరకు తీసుకుంటున్నాను. అలాగే పెప్పర్ పౌడర్ కూడా 1/2 స్పూన్ అయితే తీసుకుంటున్నానండి. ఇందులో వేసేసి మీడియం కొద్దిగా తగ్గించి మనం కలుపుతూ ఉండలు లేకుండా ఫ్రై చేయాలండి. చాలా అంటే చాలా ఈజీ కదండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలాగా ఫ్రై చేసిన తర్వాత మనము దీన్ని కలుపుతూనే ఉండాలి. విధంగా కలిపిన తర్వాత మనం ఫైనల్గా 1/4 స్పూన్ వరకు హోమ్మేడ్ గరం మసాలా అయితే నేను యూజ్ చేస్తున్నాను. ఇందులో వేసేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మనం దీన్ని ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయడమే అండి. అయితే ఈజీగా రెడీ అయ్యే గార్లిక్ రైస్ అయితే రెడీ అండి. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.